హలో అండి. ఇట్స్ మీ లతిక. ఓం నమో వెంకటేశాయ. వస్త్రనగర్, నందివెలుగు రోడ్, గుంటూరు జిల్లాలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత కామ్యసిద్ధి వెంకటాచల స్వామి దేవస్థానానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ క్షేత్రంకొచ్చేసి చాలా పెద్ద విశిష్టత ఉంది. స్వామివారు ఎన్నో కామ్యాలు అందరికీ నెరవేరాలని, ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉండాలని చెప్పి కూడా స్వామివారు ఉన్నారండి. గుడి ఆవరణలోకి రాగానే మనకు ముందుగా గోశాల ఉంటుందండి. ఇంకొంచెం ముందుకి వెళ్ళగానే మనకు ఆలయం యొక్క ఎత్తైన గోపురం ముఖద్వారం నుండి ఆలయం లోపలికి వెళ్ళాలి. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఆలయం లోపల ముందుగా ఆకాశాన్ని తాకేలా ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుందండి. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. మనకు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే గర్భాలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో భక్తులు కోరిన కోరికలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకు స్వామి వారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి దర్శించుకున్న భక్తులు కొంగు బంగారం కానీ వారి కోరికలను స్వామి వారు నెరవేరుస్తుంటారు. ఈ క్షేత్రంలో చూసుకుంటే స్వామివారి గురించి ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క అర్థంగా తెలియజేస్తుంది. ఇక్కడ చూస్తే స్వామివారు ఉన్నారు. స్వామివారిని దర్శించుకుంటున్న చిత్రం మనం చూస్తున్నాం. ఈ క్షణం గరుడ వారు వెంకటాద్రి దగ్గరికి వచ్చినట్టు శ్రీవారు అనుగ్రహిస్తున్న చిత్రం ఇది. అవతరించిన శేషాద్రుడికి స్వామివారు చెప్తున్న చిత్రం. ఈ చిత్రం చాలా విశిష్ట కలిగిందండి. ఎందుకంటే పద్మావతి దేవి గారు ఎక్కడ దొరికారు అనేది అమ్మవారు ఈ గుడికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేశారు. సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత కామ్యసిద్ధి వెంకటేశ్వర దేవస్థానం, వస్త్రనగర్, నందివెలుగు రోడ్డు, వాటర్ ట్యాంకులు ఎదురు. మా దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. మార్చి నెలలో వస్తుంది ప్రతి నెల. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు. మొదటి రోజు అంకురార్పణ, రెండో రోజు నవగ్రహ ఆరాధన, మూడో రోజు సప్తకలశాల పూజ, 4వ రోజు కళ్యాణం, రథోత్సవం, 5వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణావతి, చక్రస్నానం, వసంతోత్సవం, అలాగే తిరుపాయి సేవ, అంగరంగ వైభవంగా అన్నదాన సందర్భం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అలంకరణ భారీగా ఉంటుంది. మా దేవస్థానంలో 4 వైపులా రోడ్డు, అట్లాగే 3 వైపులా మండపం, 4 వైపులు మాడవీధులు, 4 వైపులు ఉపాలయాలు, స్వామివారు, అమ్మవార్లు ఇద్దరు, గరుడు వాళ్ళు, ఇట్లా మా దేవస్థానం విశేషమైన ఆకర్షణ ఉంది. ఆ స్వామివారు ఎల్లవేళలా భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి భక్తులు యావత్ మంది పాల్గొని స్వామివారి దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి మంగళశాసనం పొందగలరు. ఓం నమో వెంకటేశాయ.